जगतां गुरो नित्यं शङ्कराचार्यरूपिणः स्मरणे मोक्षदातारः कामकोटिमठेश्वराः श्रीचन्द्रशेखरजयशङ्करविजयसुज्ञकाः वयमिन्द्रसरस्वत्यवन्तो मूर्तित्रयात्मकाः। ఇది జగద్గురువునైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ధ్యాన శ్లోకము. ఇప్పుడు మనము ఈ వీడియోలో కొన్ని రామకోటి లిఖిత పుస్తకాలు అనేటువంటి దాని గురించి ప్రోగ్రాం చేస్తున్నాము. ఇక్కడ ఏమంటే ఈ కర్నూలు దగ్గర పెద్దటేకూరు అనే గ్రామం దగ్గర శ్రీ రుక్మిణీ పాటన స్వామి దేవాలయం వారు ఒక రామకోటి స్తూపం అనేటువంటిది నిర్మించి దాంట్లో ఈ రామకోటి రాసినటువంటి పుస్తకాలన్నిటి కూడా దాంట్లో నిక్షిప్తం చేయాలని వాళ్ళు ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నేను కొన్ని పుస్తకాలు రామనామావళి అనేటువంటి పుస్తకాలను ప్రింట్ చేయించి అందరితో రాయించి నా వంతుగా నేను అక్కడికి పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ బాక్సులో కనబడేటువంటి పుస్తకాలన్నీ కూడా 150 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకంలో 12,000 నామాల ప్రకారము మొత్తము 18 లక్షల నామాలు తయారు చేయడం జరిగింది. ఇది ఎందుకు మనము ఈ రామకోటి పుస్తకాలను రాయాలా, ఈ విధంగా ఎందుకు చేయాలా అనేటువంటి దానికి మనకు పోతన భాగవతంలో ఒక పద్యం ఉంది. ఏమా పద్యము అంటే, కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి జంతు, కర్మమున చెడు, కర్మమే జనులకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిక. మన అందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఏం ఆలోచన అంటే, ఎందువల్ల నాకు ఇటువంటి కష్టం వచ్చింది, దీనికి ఏమి అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా అనేటువంటి సందిగ్ధంలో అప్పుడప్పుడు మన ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటాయి. దానికి ఒక చక్కని ఉదాహరణ ఈ పద్యం. మనము చేసుకున్నటువంటి కర్మ ఫలితం అంటే అది పుణ్య ఫలితం కానీ పాప ఫలితం కానీ దానిని అనుసరించే మనకు వచ్చేటువంటి సుఖ దుఃఖాలన్నిటి వస్తున్నాయి. కాబట్టి మన కష్టాలకు కానీ సుఖాలకు కానీ కర్మ చేసినటువంటి పనులే కారణమవుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి అసలు ఆయన కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిప అన్నాడు. ఓ రాజా, ఈ కష్టాలకు సుఖాలకు అన్నిటి కూడా మనం చేసినటువంటి కర్మే ఆధారమవుతూ ఉంది, అదే కారణమవుతూ ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క కష్టాలు పోవడానికి, మరింత మనకు మంచి ఫలితాలు రావడానికి ఒక చక్కని మార్గమే ఈ రామకోటిని రాయడం అనేటువంటిది అనే ఉద్దేశంతో ఈ పుస్తకాలన్నిటి ప్రింట్ చేయించి వీటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి రాపేయడం జరుగుతూ ఉంది. ఈ పుస్తకాలు ఎవరైనా కావలసినటువంటి వారు ఈ బాక్స్ దగ్గర ఇసుకపల్లి శివరాం ప్రసాద్ 9849133695 అనేటువంటి నంబర్ ఉంది. కాబట్టి ఆ నంబర్కు కూడా ఫోన్ చేసి మీరు మీకు ఒకవేళ రాయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు తెప్పించుకోవచ్చు. ఇది అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశమే ఈ యొక్క పుస్తక ప్రచురణ కార్యక్రమం. జై శ్రీరామ్.